పవన్ కళ్యాణ్ ఆ పేరే ఒక ప్రభంజనం. సేన అనేది స్టేట్ లెవెల్ కాదు, నేషనల్ లెవెల్ స్టేచర్. పవన్ ఎదుగుదలను చూసి కుళ్ళుకునే కొంతమందికి పవన్ స్టామినా తెలియకపోవచ్చు. తమిళనాడులో విజయ్ గెలిచేశాడని ఇక్కడ పవన్ను తక్కువ చేసి చూపాలని ప్రయత్నం చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో విశ్వగురు మోదీకి తెలుసు. అందుకే హైదరాబాద్ టూర్లో మార్పులు చేసుకుని మరీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు ప్రధాని మోదీ. ఒక ప్రధాని, అందులోనూ విశ్వగురు మోదీ ఒక డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్లడం ఏంటా అని యావత్ దేశం ఆసక్తిగా చూసింది. పవన్ రేంజ్ ఏంటో తెలియని వాళ్ళు ఒకసారి తెలుసుకోండి. పోటీ చేసిన అన్ని శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని గెలిపించి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు పవన్ కళ్యాణ్. 100% స్ట్రైక్ రేట్తో సత్తా చాటింది జనసేన. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి నేషనల్ ఇమేజ్ సొంతం చేసుకున్న జనసేనాని ప్రధాని మోదీ ప్రశంసలు అందుకుంటూ పొలిటికల్ స్క్రీన్ పై కూడా అందరి దృష్టిని తన వైపు ఎప్పుడో తిప్పేసుకున్నారు. మరోవైపు ఎన్డీఏ సమావేశాల్లో కూడా గతంలో పవన్ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తడం జనసేనాని ఇమేజ్ను జాతీయ స్థాయిలో మరింత పెంచింది. ప్రధాని మోదీ పవన్ను ఒక తుఫాన్తో పోల్చారు కూడా. ఏపీలో కూటమి విజయంలో పవన్దే కీలక పాత్ర. టీడీపీ, బీజేపీలను కలపడానికి పవన్ పడిన ఇబ్బందులు, అవమానాలు అన్నీ ఇన్ని కావు. జగన్ అనే నియంత్రణ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయగలిగిన క్రెడిట్ పవన్కి మాత్రమే దక్కుతుంది. ఏపీలోనే కాదు, కేంద్రంలో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ కనుక టీడీపీని ఎన్డీఏలోకి అటాచ్ చేసి ఉండకపోతే కేంద్రంలో హంగ్ ఏర్పడేది. అది దేశ సుస్థిరతకు ప్రమాదం. ఇప్పుడు దేశమంతా కూడా పవన్ కళ్యాణ్ వైపే చూస్తోంది. తాజాగా మోదీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కలవడంతో పవన్ కళ్యాణ్ దక్షిణాదిలో ఒక బలమైన నేతగా ఎదగబోతూ ఉన్నారన్న సంకేతం వెళ్ళింది. బీజేపీకి దక్షిణాదిలో ఉన్న ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఈ విషయం మోదీకి బాగా తెలుసు. అందుకే సందర్భం దొరికిన ప్రతిసారి కూడా పవన్ను ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. వీలైతే పిలుస్తారు, లేకపోతే వచ్చి కలుస్తూ ఉంటారు. అది పవన్ కళ్యాణ్ రేంజ్. తెలంగాణ పర్యటనలో మోదీ హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుని అప్పటికే చంద్రబాబు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా కూడా ప్రోటోకాల్ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్నారు. మోదీని ఆప్యాయంగా చేయి పట్టుకుని మరీ ఇంట్లోకి తీసుకెళ్లారు పవన్. మోదీకి పవన్, తన సతీమణి అన్న, పిల్లలు అకీరానందన్, ఆద్య, పోలీనా అంజని, మార్క్ శంకర్తో కలిసి సాదరంగా స్వాగతం పలికారు. సాధారణంగా మోదీ పక్కన నిలబడడానికి కూడా చాలా మంది సీనియర్ నాయకులు మొహమాట పడుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్, మోదీల బంధం వేరే లెవెల్. ఇక ప్రధాని, భద్రతా సిబ్బంది మోదీ దగ్గరకు ఎవరైనా వచ్చే ప్రయత్నం చేసినా కూడా పరిధి దాటిన పక్కకు లాగేయడం మనం చాలా సందర్భాల్లో చూసాం. గతంలో హేమాహేమీలకే ఈ అనుభవం తప్పలేదు. కానీ పవన్ విషయంలో మోదీ తన భద్రతా సిబ్బందికి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. పవన్ కుటుంబ సభ్యులందరితో కూడా మోదీ ఆప్యాయంగా మాట్లాడారు. పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మైనర్ సర్జరీ అయినప్పటికీ మోదీ ఇంటికే వచ్చి పలకరించడం రాజకీయ వర్గాలనే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆలోచింపజేస్తోంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రధాని మోదీ సూచించారు. కుటుంబ సభ్యులందరితో కూడా కాసేపు ముచ్చటించారు మోదీ. పవన్ సతీమణి అన్నా కొణిదలతో మోదీ తనకు తెలిసిన రష్యన్ భాషలో మాట్లాడే ప్రయత్నం చేశారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తాను రూపొందించిన హ్యాండ్ మేడ్ వెల్కమ్, థ్యాంక్ యూ కార్డులను మోదీకి అందించారు. మార్క్ శంకర్ను ప్రధాని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరించారు. మొత్తానికి విశ్వగురు మోదీ పవన్ కళ్యాణ్ ఇంటికి రావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పవన్కు మోదీ ఇచ్చే ప్రాధాన్యతపై సరికొత్త చర్చ స్టార్ట్ అయింది. సేనాని స్టామినా ఏంటో పవన్ ప్రత్యర్థులకు తెలిసొచ్చింది.